పాకిస్తాన్ పై 8 ఏళ్ల పగను తీర్చుకుంది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో కదం దొక్కారు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించారు. దీంతో గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దీంతో దాదాపు సెమీస్ కి చేరినట్టు అనుకోవచ్చు. 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 8 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. కోహ్లీ సెంచరీతో కదం తొక్కి భారత్ ను ఒంటి చేతో గెలిపించారు. ఈ మ్యాచ్ ముందు వరకు విరాట్ కోహ్లీ పామ్ లేమితో ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ పామ్ పై ఆందోళన నెలకొంది. బంగ్లాతో గెలిచిన మ్యాచ్ లో కూడా విఫలమయ్యారు. కానీ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ పై చేజింగ్ లో సెంచరీ చేసి గెలిపించారు. అయితే విరాట్ కోహ్లీ వన్డేలలో చేసిన 51 సెంచరీల్లో 28 సెంచరీలు చేజింగ్ లో వచ్చినవి. దీంతో మనం విరాట్ కోహ్లీ స్టామినా అర్థం చేసుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ కేవలం 17 సెంచరీలు చేజింగ్ లో చేశారు. అదే విధంగా పాకిస్తాన్ అంటే విరాట్ కోహ్లీకి పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ తో చెలరేగిపోతారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ పై 4 సెంచరీలు చేస్తే అందులో 2 సెంచరీలు చేజింగ్ లో వచ్చినవి. ఆసియా కప్ లో భాగంగా మార్చి 18, 2012 న బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 329 పరుగుల భారీ స్కోర్ చేసింది. మహమ్మద్ హఫీజ్, జంషెడ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 0 పరుగుల వద్ద గంభీర్ డకౌట్ అయ్యారు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 183 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. దీంతో టీమిండియా 47.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని ఎవరికి నమ్మకం లేదు. కానీ విరాట్ కోహ్లీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ మ్యాచ్ సచిన్ టెండూల్కర్ కి ఆఖరి వన్డే మ్యాచ్ కావడం విశేషం. మళ్ళీ పాకిస్తాన్ తో చేజింగ్ లో సెంచరీతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో టీమిండియాను గెలిపించారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 14,000 మైలురాయిని చేరుకున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీకి ఒత్తిడిలో చేజింగ్ లో సెంచరీ చేయడం అలవాటుగా మారింది.